నీకు వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికే వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభువా నీకు వందనాలు. ప్రభువా నా నోటనైనా నీ మాటలు ఉంచండి. ప్రభువా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. యెహోవా తండ్రి నాయన నువ్వు మా కోసం ఎన్నో బాధలు పడ్డాయి ఉన్నావు ప్రభువా. అవి మేము గుర్తెరిగి ప్రభా నీ మాటలు ఇక్కడ పలికినప్పుడు ప్రభా ప్రతి ఒక్కరికి మాకు ఆదరణ కలిగించేలా ఉండాలని నాయన నువ్వే నాకు సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య శక్తిగల నామంలో ఈ చిన్న ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలండి. అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాకు బాగా ఎంకరేజ్ చేస్తారు విజయ అమ్మగారు అండి. అంటే లేదు చెప్పాలి, ఏదో చెప్పండి, మీరు చెప్పారు కదా ముందు అలాగనేసి మాకు ఎంకరేజ్ చేస్తారండి. అలాగే చాలా విషయాల్లో కూడా, ఎందుకంటే చెప్పకపోతే మనకు ఎలా ఉంటుందంటే ఎవరో ఒకరు చెప్తారులే మేము వింటాంలే అనేటట్టు ఉంటుంది. అది మనకు చెప్పాలని ఆసక్తి ఉంటే నేను చెప్పగలనా, లేదంటే మీరు చెప్పగలరని ఎవరైనా అంటే మనకు తెలుస్తుంది, లేదంటే మనకి తెలీదు, చెప్తామని కూడా తెలియదు అన్నమాట. అలాగా ఈరోజు నేను మత్తయి సువార్త 4వ అధ్యాయం అండి. మత్తయి 4:1-6 చూద్దాము. ఆయన సముద్రతీరమున మరలా మోదకు ఆరంభింపగా 4 మత్తయి 4 హల్లెలూయా. చూడండి, మనుషుడు రొట్టె వల్లనే కాదు దేవుడి నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల. మాట వల్ల అంటే మనం అందరం ఇక్కడికి దేనికి వస్తున్నామండి? దేవుని మాటలు వినడానికే మనం వస్తున్నాం. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదో వచ్చి కూర్చొని టైంపాస్ చేయాలని ఎవ్వరు కూడా దేవుని సన్నిధికి రాము. దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, వాక్యం ద్వారా మనకు ఆదరణ కలుగుతుందని, నెమ్మది కలుగుతుందని. ఎందుకంటే మనం ఇంట్లో అనేక సమస్యలు ఉంటాయండి. ధనం వల్ల కానీ, పిల్లల వల్ల కానీ, ఆర్థికంగా చాలా సమస్యలు ఉంటాయి. ఫ్యామిలీల వల్ల మన బిడ్డలే మన మాట వినలేని స్థితిలోనే కొన్ని కుటుంబాలు ఉంటాయి. కానీ మనం ఇక్కడికి వచ్చినది కేవలం దేనికి వస్తామంటే దేవుని మాటలు విని మనం ఏ విషయంలోనైతే చింతిస్తున్నామో అక్కడిక్కడ చెప్పే మాటలు బట్టి మనకి ఏదైనా అది మనకు వచ్చేటట్టు మనకు అనిపిస్తుంది. ప్రభువా నువ్వు నాతోని మాట్లాడుతున్నావు. ఆ మాట ద్వారా మనకి ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. ఇప్పుడు అయ్యగారు చెప్పారు ఏకత్వంగా ఉండాలని. మీరు నమ్మరు, దేవుడు మన హృదయ అంతరంగాలు ఎరుగుతాడని. నేను చెప్పాలి అనేటప్పుడు ప్రభా నేను ఏదైతే చెప్పగలను అంటే అంత కష్టమైనవి అయితే నేను చెప్పలేనండి, నేను అంతేం చదువుకోలేదు, అయితే నేనేం చెప్పగలను అనేటప్పుడు ఐక్యత కోసం చెప్దామా అనుకునేటప్పుడు ఇక్కడ వచ్చి కూర్చునేటప్పుడు అయ్యగారు ఐక్యత కోసం చెప్పారు. నిజంగా మన మనసులో అనుకునేవి మనం అవి వింటుంటే ఆ ఆనందం వేరేగా ఉంటుందండి. అలాగైతే సమయం కోసం అన్నప్పుడు నేను ఆల్రెడీ రాసుకున్నాను కూడా. అప్పుడు బ్రదర్ నోట్లోంచి అవి విన్నాను. నిజంగా సమయం ఎంత విలువైంది అది నేను కూడా చాలాసార్లు నిర్లక్ష్యపరిచి ఉండొచ్చు. ఆ మాటల ద్వారా కూడా నేను ఆదరణ కలిగాం. అక్కడ భార్యాభర్తల కోసం చెప్పారు, ఆ బిడ్డల కోసం. అంటే వచ్చి విని వెళ్ళిపోవడం కాదు, కానీ అది మన జీవితంలో మనకి ఉపయోగపడుతున్నాయా లేదా అమ్మగారు చెప్తారు. ఏ వాక్యం అయినా సరే అది మనకి సంబంధించింది అయితే మన జీవితం మనం మార్చుకోవాలి. ఇನ್ನು కూడా పీటర్ గారి మీద ఏమో అంత నెమ్మదిగా ఏముండవండి. ఇంట్లో ఆశ పెళ్ళి అయిన తర్వాత చాలా మాటలు మాకు వచ్చాయి. ఎందుకంటే ధనం విషయంలోని మరి మాట్లాడుకున్నప్పుడు అనేక సమస్యలు వస్తాయి, దాన్ని ఎదుర్కోవాలి. కుటుంబం అన్నాక మాట అంటే నోట్లోంచి వచ్చిన ఒక మాట వల్ల మన ఇంట్లోనే కాదు, సంఘంలోనే కాదు, సమాజంలోనే కాదు, ప్రతి దగ్గర కూడా మనకి ఎంత విలువైందంటే మాట. రొట్టెలనే కాదు, దేవుడి నుంచి వచ్చి ప్రతి మాట వలన అన్నప్పుడు ఆ మాట మనకి నేను ఏదైనా తప్పు చేసి ఉంటే దేవుని వాక్యం మనతో మాట్లాడేటప్పుడు అది మనతోనే మాట్లాడాలని మనం అనుకోవాలి. నేను ఎప్పుడు అయ్యగారికి కాల్స్ చేసి నేను ఎప్పుడు మాట్లాడినండి. బ్రదర్తో కూడా మాట్లాడను, అమ్మగారితో కూడా నేను ఎక్కువ అంత టచ్లో ఉండను. కానీ వాళ్ళు చెప్పే వాక్యాలు నాకు చాలా ఆదరణ
కలిగిస్తాయి. భార్యల కోసమే కాదు, భర్త మాకు కూడా వర్తిస్తుంది అన్నప్పుడు నేను కూడా మనిషినే కాబట్టి ఇంట్లో అనుకుంటాం. భర్తను నేను అంటాను, తన నన్ను అంటారు. కానీ మళ్ళీ మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి క్షమాపణ కలిగి మళ్ళీ మనము కలిసి నేనే ఎక్కువ మాట్లాడేస్తానండి. ఎందుకంటే బయట అనేకమైన ఒత్తిళ్ళతో ఉంటారు కాబట్టి ఏంటి టీచ్ చేయాలా, భోజనం పెట్టియాలా అలా అని. ఎందుకంటే ఎవరో ఒకరు మాట్లాడి సర్దుకుంటే అక్కడ అది అవుతుందని నాకు ఒక ఇది. అలాగే దేవుని మాటలు అనేటప్పుడు దేవుడు మనకు అనేకమైన మాటలు తెలియజేసి ఉన్నారు. మోషే గారు 40 రోజులు ఉపవాసాలు చేశారు కదండి. అలాగైతే ఏలియా గారు చేశారు, యోనా గారు చేశారు, యేసయ్య కూడా చేశారు. అయితే వీళ్ళందరూ చేసేటప్పుడు వాళ్ళే సొంత నిర్ణయాలు తీసుకొని చెయ్యాలని ఎవరు చేయలేదని నేను కొన్ని యూట్యూబ్లో కూడా చూశాను. అయితే యేసయ్య కూడా ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకున్నారట. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండేంటే నిజంగా ఒక బ్రేక్ఫాస్ట్ మానేస్తేనే ఎంత వేగ టైం 12 ఇంకా అవ్వలేదు. మామూలు అప్పుడు తెలియకుండా టైం అయిపోద్ది. ఫాస్టింగ్ ఉండేటప్పుడు ఎప్పుడైనా ఆ వాక్యం ఏదో చదువుకొని ఇలా చూస్తే ఇంకా 10 మీదే ఉందా ముళ్ళు అన్నట్టు ఉంటుంది. అయ్యేమో నాకైతే అలా అనిపించింది. ఎవరికి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. అలాంటప్పుడు వాక్యాలు చదువుకోవడం, మాటలు వినడము, మనకి ఇంట్లోనే పనులు అవి ఉంటాయి కదండి, మరి చేసుకోక తప్పదు. మనం ఎంత ఫాస్టింగ్స్లో ఉన్నా ఎన్ని ఉన్నా మధ్య తరగతి వాళ్ళు బయటికి వెళ్ళి పని చేయాలి, చదువుకునే పిల్లలు కాలేజీలకు వెళ్ళాలి, ఇంకా అవన్నీ తప్పవు. మా అయితే మనకు వాటర్ అది తీసుకొని ఉంటాం. ప్రభువాలు 40 రాత్రులు 40 పగళ్ళు అంటే అది అసలు నిజంగా వినడానికి కూడా నేను అప్పుడు అలా అనుకున్నాను, ఎంత గొప్ప దేవుడు నాయన, ఇన్ని రోజులు ఇలా ఉన్నావు అని. అంటే నిజంగా దేవుని శక్తి ఉన్నది కాబట్టి ఉన్నారండి. నిజంగా దేవుని మాట ఒక పూట ఉండడం అన్నా, ఒక 3 వరకు ఉండడం అన్నా, ఒక్కొక్కరు 6 వరకు కూడా ఉంటారు, తర్వాత తింటారనమాట. నిజంగా పగలు రాత్రులు కూడా దేవుడు ఉన్నాడంటే ఉపాసాల వల్ల ఏమైనా జరుగుతాయా, చేస్తాయా అని మనకి స్టార్టింగ్లో అయితే చాలా సందేశాలు ఉంటాయి. కానీ నేను ఉపవాస ప్రార్థన చేసి నా జీవితంలో నేను చాలా జయించానండి. ఏకాంతంగా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని నోట నుంచి వచ్చిన మాటలు అవుతాయి. ప్రార్థన వల్ల అవుతాయి. ఆకలితో దేవునికి మొరపెడితే దేవుడు వింటాడని నేను నా బిడ్డల విషయంలో చూశాను. నా తల్లి దూరంగా ఉండేటప్పుడు తిరిగి రావడంలో చూశాను. మా నాన్నగారు జాబు పోయినప్పుడు తిరిగి రావడంలో చూశాను. మేము తల్లిదండ్రులు లేక చాలా సతమతం అవుతున్నప్పుడు దేవుని నోట నుంచి వచ్చే మాటలు మమ్మల్ని చాలా బలపరిచాయి, ఇది చేసాయి. ఎప్పుడు మేము మాట్లాడుకున్నా చర్చికి వెళ్ళామన్న మాటే మేము ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం, మా తమ్ముడు కానీ చెల్లి కానీ. ఎందుకంటే మన సమస్యలు అనేకులున్నా ఆ మాటల ద్వారా వాళ్ళకి ఆదరణ కలుగుతుంది అని ఒక ఆశతో మా తమ్ముడు కూడా చాలా ఫాస్టింగ్స్ అవి చాలా మాకంటే కఠినంగా ఉంటాడండి. 2 రోజులు 3 రోజులు కూడా పగలు రాత్రి ఏం తినకుండా వాటర్ మంచిగా తాగి కూడా ఉంటాడు. చిన్నవాడైనా వాడిని చూసి కూడా మేము చాలా నేర్చుకుంటాము. మన శక్తిని బట్టి మనం ఉండొచ్చు. ఇప్పుడు పేషెంట్లు అలాగ మెడిసిన్ అవి వేసుకున్న వాళ్ళు అయితే మరి మెడిసిన్ కంపల్సరీగా వేసుకోవాలి. కాబట్టి వాళ్ళు శరీర బలహీనతలను బట్టి వాళ్ళు ఉంటారు. ఎవరిని కూడా మనము ఎక్కువ తక్కువ మాట్లాడకూడదండి. ఎవరి స్థితిగతులను బట్టి వాళ్ళు ఉంటారు. ఉండకపోయినా కూడా దేవుడేమి నువ్వు ఎందుకు ఉండలేదు ఉపవాసం అని అడగరు. మన బలహీనతలు ఏంటో మనకు తెలుసు, దాన్ని బట్టి మనము చేయాలి. మనం దేవుని మందిరంకి వచ్చింది కేవలం దేవుని వాక్యం విని, మనకి ఇంట్లో అనేక సమస్యలు బాధలు అన్నీ ఉంటాయండి. అవన్నిటికీ కూడా ఒక దేవుని నోట నుంచి వచ్చే మాటలు వినడానికి మాత్రమే మనం ఇక్కడికి వస్తున్నాము. దేవుని మాటల ద్వారా మనకి ఏమేమి కలుగుతాయి, మన మనసుకి నెమ్మది కలుగుతుంది. మనం ఎవరితోనైనా కానీ కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలలో మనం సతమతం అవుతునేటప్పుడు కొన్నాట్లకి పరిష్కారం కూడా దేవుని మాటల ద్వారా, అది ఎవరు మాట్లాడుతారో మనకు కూడా తెలియదండి. కానీ ఎవరో ఒకరి ద్వారా టీవీలో మనం చూసేటప్పుడు దైవజనుల మాటల ద్వారా రావచ్చు, లేకపోతే మనం సెల్ ఇప్పుడు అందరూ చూస్తున్నారు, అవి పట్టుకున్నా సరే ఏదో ఒక దాని వల్ల మా కోసమే మాట్లాడినప్పుడు నా కోసమే చెప్తున్నారేమో మనం ఎప్పుడు చింతిస్తుంటామో దేవుని మాట ఏదో ఒక రకంగా మనకి ఆదరణ కలిగిస్తుంటది అన్నమాట. మనకు ఉన్న సమస్యలను బట్టి మనము చాలాసార్లు చింతించి మన ఇంట్లో కూడా మనం ఎన్నోసార్లు నోరు
జారుతామండి. జారకుండా ఉంటాము అని అంటే నేను నమ్మను. ఎందుకంటే అది చాలాసార్లు మన ఫ్యామిలీస్లో జరుగుతూనే ఉంటాయి. కానీ దేవుడి దగ్గర మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. మనకు తెలుసు నా భర్తను నేను ఏమన్నాను అన్నది నాకు తెలుసు, నా బిడ్డలు నేను ఏమన్నాను అన్నది నాకు తెలుసు. అలాగని మాట్లాడకుండా బెత్తం పట్టుకోకుండా ఉంటే అవ్వదు, చెయ్యాలి. కానీ మనం మళ్ళీ ఐక్యత కలిగి ప్రేమ కలిగి మళ్ళీ ఉండి మనము వాటిని బట్టి కూడా దేవుని దగ్గర మాత్రం మనం పశ్చాత్తాపడాలండి. దేవుని నమ్ముకొని మనం అట్టి రీతిగా ఉండకూడదు. సంఘాల్లో కూడా నేను ఇప్పుడు ముస్లిమ్స్ అనేక మంది ఫాస్టింగ్స్ ఉంటున్నారు. నిజంగా అలా వెళ్ళిపోతున్న హిందువులను కూడా వాళ్ళు పిలిచి రండి భోజనం చేయండి కూర్చోండి అని అంటున్నారు. నిజంగా దేవుడు అందరి కొరకు శిలువ మరణం వేస్తున్నారనండి. హిందువుల ముస్లిమ్స్లా వాళ్ళు వేరే మతస్థుల మనం వాళ్ళ భేదాలు ఎప్పుడు కూడా చూడకూడదు. అందరూ దేవుని పెట్టలే. దేవుని ప్రేమ మనము అందరికీ కనుపరచాల. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు ఏ పాపంలో ఉన్న వాళ్ళైనా సరే మనం దేవుని ప్రేమనే చూపించాలి. కానీ వాళ్ళ తప్పులు వేలెత్తి చూపించే అంత అర్హత మనకి లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే మన తప్పులేటో మనకు తెలీదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడికి మన విషయాలన్నీ కూడా తెలుసు. మన నోటి మాటకి ఎంత ఇది ఉందా, నోటి మాట వల్ల దేవుని వాక్యాల వల్ల మాట కోసం ఇంత నేను చాలా మాటల కోసం విన్నానండి. ఇక్కడ కూడా వాక్యాలు అవి చూసుకున్నాను. యావేలు గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. పాత నిబంధన పేజ్ నెంబరు 753. యావేలు 2వ అధ్యాయము 12 ఒక్కసారి చూడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. చూడండి, ఇదే యెహోవా వాక్కు. దేనికండి మనం కన్నీరు విడిచి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను ఎన్నో సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముతున్నాను, నేను ఏ తప్పు చేయలేదు, నా నోటి మాట నుంచి నేను ఎవరిని బాధ కలిగించలేదు, నేను చాలా సీనియరు క్రైస్తవురాలని, నేను చాలా సీనియరు క్రైస్తవులు, మా తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులమే, మా నోట్లోంచి మేము ఒక్క మాట కూడా ఏమీ రాంగ్ మేము మాట్లాడలేదు, నేను దేవుని దగ్గర క్షమాపణ కోరను అని మనం ఎవరైనా అనగలమండి? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలాగనడానికి వీల్లేదు. దేవుడే ఇక్కడ చెప్తున్నాడు. ఒకసారి వినండి, మరొకసారి నేను చదువుతాను. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. చూడండి, మనం దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు విడవాలా. అయితే నేను కూడా చిన్న చిన్న విషయాల కొద్ది చింతించానండి. కానీ మనం దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలమని మనమైతే సమాధానం పడతాం. కానీ మన మధ్యన ఒక అన్యులు ఉంటే మాత్రం వాళ్ళు మనల్ని చూసేటప్పుడు మనల్ని చూసి వాళ్ళు నవ్వుకుంటారండి. మన బ్రతుకులు అట్టే రీతిగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడి సన్నిధి ఇది. అది మనం మర్చిపోయి చాలాసార్లు అంటే యవ్వన బిడ్డలు వాళ్ళు వయసు చిన్నది కదండి, తెలిసి తెలియక మాట్లాడతారు. ఆ విషయంలో అవి కూడా ఉంటాడు. నా బిడ్డలు నేను వెనకేసుకొని రావట్లేదు, మన బిడ్డల్ని మనం గద్దించే రీతిగా ఉన్నామా? అయితే ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడ అందరూ మన దేవుని బిడ్డలే కాబట్టి అన్యులు ఎవరు లేరు. క్రిస్మస్ దినాల్లో మేము పాటలు పాడుతున్నాం కదండి. పేర్లు అయితే నేను చెప్పను, కానీ ఎందుకంటే నా కడుపును పుట్టకపోయినా నాకన్నా చిన్న వాళ్ళందరూ కూడా మా ఆశ అభితో నాకు సమానమేనండి. ఎందుకంటే నేను అలాగ సమానంగా చూడకపోతే అది నేను దేవుడిని నమ్ముకుని నేను ప్రేమించలేకపోతే అది వ్యర్థమే. అయితే మేమేం పెద్ద సింగర్సం కాదు, అంత అవగాహన లేదు, మా గొంతుకులు బాగోవు, అవన్నీ మాకు తెలుసు. కాకపోతే యవ్వనస్తులు లేరు. అమ్మగారు మాకు ఎంకరేజ్ చేసి అయ్యగారు పిలిపించి మాకు చెప్తారు. మేము పాడుకునేటప్పుడు కొంతమంది మమ్మల్ని చూసి నవ్వారండి. నవ్వితే నాకు తెలుసు, కానీ మనం అక్కడ ఇంక చేయడానికి ఏం లేదు, అక్కడ ఎవరు లేరు, మేమేం పెద్దకాదు. కానీ యవ్వనస్తులు రావాలి అనేకులు ప్రభువా, మేము ప్రార్థన చేస్తున్నాం. అయితే ఏదో అలా జరిగింది. అక్కడ బాక్స్ కూడా మా టైం బాగాలేదు, మౌలి దానికి లింక్ అది పెట్టలేదన్నమాట, ఒక బాక్స్ పని చేయలేదు. అయితే మేము పాడుతున్నాం, కానీ వెనకాతలు నేను చాలా నవ్వుతుంటే నా హృదయంలో నేను చాలా వేదన కలిగానండి. ప్రభువా, నేను ఆమెను గణపరచడానికి మాత్రమే మేము ఇక్కడ నిలుచున్నాము. ఎందుకంటే నేను వెనక్కే ఉండాలని ట్రై చేస్తాను. ఎందుకంటే మన అర్హత ఏంటో మనకి తెలుసు. ముందు ఉండాలని ఎప్పుడు కూడా
ట్రై చేయడం. మనకంటే అనుభవం అనే వాళ్ళు ఉన్నారు, పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు. అయితే నా మనసులోనే నేను ఉంచుకున్నాను, ఎవరికి చెప్పలేదు. కానీ అయితే ఆ రోజు అలా అయినప్పుడు అయితే నా బాధ ఏంటంటే, నన్ను ఎవరో తక్కువ చేసి మాట్లాడారు, కించపరిచారని నా బాధ కాదు. కానీ క్రిస్మస్ జనవరి దినాల్లో అన్యులు అనేకులు సంఘాలకు వస్తారండి. నేను అనుకుంటాను, నేను నవ్వుతున్నాను, నా పక్క వాళ్ళు నవ్వుతున్నారు. కానీ మన పక్కన ఒక అన్యుడు ఉన్నారనుకో, వాళ్ళు దేవుని మాటలు వినడానికి దేవుని మందిరానికి వచ్చారు. అప్పుడు మనము దేవుని నమ్ముకుని బిడ్డలుగా మనలో మనమే అలా అనుకుని, ఒక అన్యుడు మనల్ని చూస్తే మనల్ని వాళ్ళు ఏమనుకుంటారు అన్నదే నా మైండ్. ఎందుకంటే అన్యులు గోల్డ్ మంది వస్తారు క్రిస్మస్కి. మీరు ఏ చర్చ్కైనా వెళ్ళండి, క్యాథలిక్ చర్చ్కైనా లేకపోతే బాప్టిస్ట్ అయినా, కలవరి, ఏ చర్చ్కైనా మీరు వెళ్ళండి, ఆ టైంలో మాలలు ఒకటి వేసుకుంటారు చాలా మంది. మాలలు వేసుకున్న వాళ్ళు కూడా వస్తుంటారనమాట. అయితే మనం అనుకుంటాం మనం ఎవ్వరు మనల్ని చూడరు అని. కానీ ఎవరైనా ఒకరు చూస్తే వాళ్ళు వెళ్ళి అనేకులకి చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ దేనికి వస్తున్నారండి? అందరూ దేవుని మాటలు వినడానికి మాత్రమే వస్తున్నారు. మనం నవ్వే వేరే మాటలకు కానీ, మనం ఏదో హేళనకు దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తాడు. నేనేం సొంత మాటలు చెప్పట్లేదండి. ఒకప్పుడు నేనేమి అంత గుడ్ గర్ల్ ఏం కాదు. నేను చాలా అల్లరి పిల్లనే, చాలా ఇదిగా ఉండేదాన్ని. నేను సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. కాకపోతే ఏంటంటే నాకు అనుభవం అయిపోయింది కాబట్టి, నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయిపోయింది కాబట్టి నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అప్పుడు మనం ఉన్నవి మనకు ఇప్పుడు అర్థం అవుతాయి. ఇప్పుడు పిల్లల అది ఆశనైనా నేను అంటాను, బాబు దేవుని సన్నిధిలో మీకు ఏదో నచ్చకపోతే మౌనం ఉన్నట్టు, కానీ ఒకళ్ళని మనం అనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ మనుషుల కొరకు మనం రావట్లేదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాటలు వినడానికి మాత్రమే వస్తున్నాం. అది మనం గ్రహించుకోగలిగితే ఒకవేళ మన బిడ్డలు యవ్వనంలో ఉన్నారు తొట్టిల్లుతారని దేవుని వాక్యం చెబుతుందండి. ఎవరు నీతిమంతులం కాదు. కాకపోతే మనం వాళ్ళతో ఏకీభవించినప్పుడు మన బిడ్డలు వాళ్ళ బిడ్డలకు ఏం చెప్తారు? మీరు కూడా ఇలాగే నవ్వండి, మీరు కూడా ఇలాగే అంటే మనం వయసుకైనా మర్యాద ఇవ్వాలండి. ఎవరు నన్ను ఏమనుకున్నా సరే. అది నేను చాలా రోజులు బాధపడ్డాను. ప్రభా అన్యులు అనేకులు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా దేవుడు నమ్ముకున్న బిడ్డలు కాదు. ఎవరైనా కానీ వింటే చూస్తే అప్పుడు మనకి ఎవరికి అవమానం వస్తుందండి? అక్కడ దేవునికి మాత్రమే అక్కడ అవమానం వస్తుంది. హవీలకు రాదు, అక్కడ జీవన్జ్యోతికి రాదు, మా గొంతుకులకి రావు. మేము కాకపోతే అనేకుల ముందుకు వస్తారు. దేవుని పని ఎక్కడ కూడా ఆగదు. దైవజనులు ఎంతో ప్రయాసపడి కష్టపడి చేశారండి. దానికి మనం ఒక వాల్యూ అనేది ఇవ్వాలి. దేవుని నోట మాటలు వినడానికి చాలా మంది దేవుడు నమ్ముకోలేని బిడ్డలు కూడా ఉన్నారు. కానీ సెల్లల్లో వాళ్ళు వాక్యాలు వింటారు. నాకు చాలా మంది మెసేజ్లు పెడతారు, అక్క మా బాబుకు బాగాలేదు, ప్రేయర్ చేయవా అని. నేనేం పెద్ద ప్రార్థనా పరురాలని కాదు, కానీ ఒక దేవుని బిడ్డని వాళ్ళు గ్రహించి వీళ్ళు క్రిస్టియన్స్ అని తెలిసి నాకు మెసేజ్ పెడతారు, అక్క ప్రార్థన చేయవా అని. నాకు ఉన్న సోషల్ మీడియాలో నాకు కొన్ని లిరిక్స్ నచ్చి నేను 2-3 వీడియోస్ అవి చేశానండి. ఆ పాట వినేటప్పుడు నేను నాకు తెలియకుండానే నాకు కన్నీరు వచ్చి అది చెయ్యాలని చేశాను. ఆ లిరిక్స్ ఎలా ఉన్నాయంటే, ఎగిరెగిరి పడబాగే ఎముకల తోలుబొమ్మ. నాకు నిజంగా ఆ మాట వినగానే మన శరీరానికి మనం ఎంత చేస్తామండి. మనం స్నానం చేస్తాము, శుభ్రపరుచుకుంటాము, మనం తయారవుతాము, నీట్గా రావాలనుకుంటాము, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయిల్ అవి పెట్టుకుంటాము. ఏదైనా మనకు బలహీనత అయితే దానికి ఎంత కేరింగ్గా హాస్పిటల్కి వెళ్తాము, మెడిసిన్ తీసుకుంటాము, ఇన్ని చేస్తాము. కానీ ఎగిరెగిరి పడబాకి ఎముకల తోలుబొమ్మ అంట. అమ్మ ఇంత శరీరానికి ఆ మాట విని నాకు కన్నీరు కూడా వచ్చేయండి. ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకు దూరం అయి ఉన్నారు కాబట్టి నాకు ఆ వేదన అనేది తెలుసు. నాకు తల్లి అంటే ఒక రెస్పెక్ట్ ఉంది, మా నాన్నగారు అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. కానీ వాళ్ళు లేని క్షణాల్లో కూడా మేము ఆ బాధలు ఎలా ఉంటాయో అనుభవించకండి. నేను అంత విలువగా చూసే ఒక అమ్మని ఎగిరెగిరి పడబాకే ఎముకల తోలుబొమ్మ అని అనగానే, ప్రవ్వా ఏడు ప్రవ్వా, ఆ మనిషికి ఉన్న వేళ అంటే మనం చనిపోతే మనకి ఎవరు మన పిల్లలైనా కొన్ని రోజులే గుర్తించుకుంటారండి. జ్ఞాపకం వచ్చినప్పుడు ఆలోచించుకుంటారు. కానీ దేవుని నోట నుంచి వచ్చే మాటలు, మా నాన్న మా అమ్మ మాకు ఇచ్చిన ఆస్తి ఏదైనా ఉందంటే దేవునిలోనే మాకు బాప్టిసాలు ఇప్పించి దేవుని పెళ్లి చేశారు, మమ్మల్ని ఇలా నడిపించారు. వాళ్ళు ఈరోజు లేకపోయినా కానీ ఈ వాక్యమే మాకు ఆదరణ కలిగిస్తుంది, మాకు నెమ్మదిస్తుంది, సమాధానం ఇస్తుంది. నేను కూడా ఫ్యామిలీస్ వల్ల చాలా సఫర్ అయ్యానండి. నేనేమి బాధలు లేవనుకోకండి, మాకేం అప్పులు లేవు అనుకోకండి, మాకున్న సమస్యలు మాకున్నాయి. కానీ
దేవునికి తప్ప ఇంకెవరికైనా చెప్తే మనం వెక్కిరించబడతామేమో అని నేను చాలా తక్కువ చెప్పుకుంటాను అనమాట. ఎంతో క్లోజ్ అయితే కానీ నేను చెప్పుకోను అనమాట. కనుక అలాగా ఆ పాట వినేటప్పుడు మాత్రం నాకు చాలా కన్నీరు వచ్చిన, అవును ప్రభు నిజమే, మేమేదో మమ్మల్ని చూసి మేమేమనుకుంటామంటే మేము చాలా గొప్ప అని నేను అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఎముకలకున్న ఒక బొమ్మలం మనం. ఈ మాంసం మట్టిలో కలిపేస్తే నిజంగా ఎలా ఉంటుందంటే ఎంత బేగా చనిపోయాక తీయాలా అనుకుంటారు. ఎందుకంటే మన శరీరం అక్కడ ఉన్న దాని స్మెల్ వేరే అయిపోతుంది. ఒక రాత్రి అయిందంటే మళ్ళీ బయట ఉంచరు, బాక్స్లో పెట్టమంటారు. నిజంగా అవన్నీ నేను మా తల్లిదండ్రుల దగ్గర చూసే నాకు, ఎందుకంటే మనం ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయకుండా మనం అంత బేగా మాట్లాడలేమండి. నేనేదో గొప్ప అని గ్రేట్ అని ఏదో చెప్పట్లేదు, నా జీవితంలో జరిగినవే నేను చెప్తున్నాను. దేవుని మందిరం మనం వస్తున్నాం, మనం నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఎవరిని తక్కువ చేసే విధంగా ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పులున్నా రెండోసారి సరి చేసుకొని మనం మాట్లాడాలి. కానీ మనం అలా చెప్తాము అయిపోద్ది. డోర్కా అమ్మగారు ఇప్పుడు హెల్త్ బాగోక రావట్లేదు, అమ్మగారు చెప్పిన మాటలు క్విజ్ అడితే అమ్మగారు ఇంకెవరికి మార్కులు రావు, అమ్మగారికి. నేనైతే స్టార్టింగ్లో నేను వచ్చాను, బాగోపోయినా వచ్చి ఇక్కడ కూర్చొని అయ్యగారు ఇక్కడ క్విజ్ పెడుతుంటే మైక్ ఇలా పెట్టేవారు, మైక్ నుంచి కూడా వాక్యాలు టక్ టక్ అని చెప్పేసేవారు. ప్రభా ఎంత అనుభవం లేకపోతే అంత ఇదిగా చెప్తున్నారు అని అనేసి నేను అప్పుడులా అనుకునేదాన్ని. ఈరోజు అలాగా ఉన్న దేవుని మాటలు వాళ్ళు అవి మనకు ఇప్పటికీ గుర్తున్నాయి. రాయయ్య గారు లేరు, ఎన్నో మాకు అయ్యగారండి నాకేం చెప్పడం రాదండి నేను అన్నాను. రాకపోయినా కానీ పర్లేదమ్మా నీకు ఏదొస్తారు. ఎందుకంటే నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవునివి, మనకి అవి ఈ సమయానికి ఇప్పుడు ఉపయోగపడవు. కానీ వాళ్ళు లేని రోజు మనకు అన్నీ జ్ఞాపకం వస్తాయి. మా అమ్మగారు నాన్నగారు చెప్పేటప్పుడు మేము కూడా ఏం వినలేదండి, చాలా మేము వ్యతిరేకించాం. ఏం చెప్పేస్తే మేము అంత బుద్ధిమంతుల్లాగా ఏం కాదు, కానీ ఆ మాటలు మాకు ఈరోజు చాలా బలాన్ని ఇస్తున్నాయి. కీర్తనలు 478 కీర్తనలు 51 ఒకసారి చూద్దాం. దేవాని గొప్ప చొప్పున కరుణింపుము. 51 దేవాని గొప్ప చొప్పున నన్ను కరుణించుము. చెప్పండి. ఈ వాత్సల్య బాహుల్యం చొప్పున అతిక్రమలు తుడిచివేయము. నా దోషం పోవునట్లు నన్ను బావుగా కడుగుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమంలోకి తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటినున్నది. చూడండి ఈ వాక్యంలో చాలా మంచి మంచి మాటలు అయితే ఉంటాయి. నేనైతే కొన్ని చెప్తాను. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నేను ఏదైనా తప్పు చేసేటప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఎవరి దగ్గరైనా మనం ఎదిరించేస్తామండి. తల్లిదండ్రుల్ని ఎదిరించేస్తాము, ఎవరినైనా. కానీ దేవుని దగ్గర మాత్రం మనం ఎదిరించలేము. తప్పుని తప్పుగా ఒప్పుకోవాల్సిందే. క్యాథలిక్స్లోనైతే ఇక్కడ మనం ఓన్గా చెప్పేసుకుంటున్నాం, కానీ వాళ్ళకి పాప సంకీర్తన అని ఒకటి ఉంటుంది. ఫాదర్ కూర్చుంటారు, ప్రతిదీ నోటితో బయటికి చెప్పవలసిందే. అక్కడ ఫాదర్ అలా కూర్చొని చొప్పు పెడతారు, ఎవరు వచ్చారో కూడా ఫేస్ చూడరు అన్నమాట. ఎవరైనా సరే అక్కడ పాపాలు నోటితో బయటికి ఒప్పుకోవాల్సిందే. నేను కూడా అక్కడ ఉండేటప్పుడు చాలాసార్లు చేసే ఉన్నాను. మన అతిక్రమం ఏవైనా మనకి తెలుసు. నేను ఏదైనా తప్పు చేస్తే నాకు తెలీదా? తెలుసు. కాకపోతే ఏంటంటే మనకి ఆ టైంలో చేస్తున్నామని కూడా కొన్ని సాతాను శక్తులు కూడా మమ్మల్ని చాలా ఇది చేస్తాయండి. మనల్నే కాదు, ఎవరినైనా. రోడ్డు ఎక్కామంటే మాత్రం మనకి ఎన్నో కనిపిస్తాయి. మన కంటితో మనం చూడకూడదని అనుకుంటాం, కానీ చాలా చాలా కనిపిస్తాయి. మన అతిక్రమములు మనకి తెలుసు, కానీ అవి మనం ఏమి చేయాలి? దేవుని ఎదుట నోటితో ఒప్పుకోవాలి. మన మాటలతోని ఒప్పుకోవాలి. ప్రభువా నేను పాపిని, తెలుసో తెలియకొని గాయాలని నేను నాయన రేపనేమో నన్ను క్షమించండి దేవా అని మన దేవుని ఎదుట ఒప్పుకొని మన నోటితోనే చెప్పాలండి. ప్రతిరోజు ఎప్పుడు మనం ప్రతిరోజు వస్తునేటప్పుడు ఇంట్లో అనేకమైన ఒత్తిళ్ళతో పనులతో ఉంటాం. తెలుసో తెలియకో ఫస్ట్ మనం కూర్చునేటప్పుడు చేసే ప్రార్థన మన పాపాలను ఒప్పుకొని కూర్చోవాలి. కూర్చుంటే ఏంటంటే మనం ఒప్పుకునేటప్పుడు దేవుడికి క్షమిస్తాడని మనకు తెలుసు కదండి. అందుకనే మనం ఇక్కడికి వస్తున్నాం కూడా. క్షమించడంటే ఎవరైనా వస్తారా? ఎవరు రారు. ఇక్కడ హిందువులు కూడా అనేక మంది చెప్తున్నారు, ఎన్ని మతాలు ఉన్నా క్షమాపణ క్షమించే గుణం అంట యేసయ్యలోనే ఉన్నదని అన్యులు ఒప్పుకుంటున్నారండి.
అనేక మంది క్రైస్తత్వంలో మాత్రమే క్షమించే గుణం ఉందని, కానీ మనలో మనమే క్షమించుకోలేకపోతున్నాం, మనలో మనమే తగ్గించుకోలేకపోతున్నాం. అందరితోని కలిసి ఉండాలండి. ఉన్నది చిన్న సంఘం, మహా అయితే అందరూ కలిసి మనం ఒక 100 మంది కూడా లేవు. మనమే ఇలాగుంటే అనేక మంది 1000 సంఘాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 2000 3000 సంఘాలు. వాళ్ళని చక్క ఏదైనా అందరూ కలిసి వెళ్తున్నారు వస్తున్నారు. మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? మనం ఎందుకు దేవుని ప్రేమను ఎదుటి వాళ్ళకి చూపించలేకుండా ఉన్నాం? ఒకవేళ చూపించలేకపోతే మౌనంగా ఉండాలి, కానీ మన నోటి మాటతో ఎవరిని కూడా మనము గాయపరచడానికి వీలు లేదు. ఎందుకంటే మనం గాయపరిచిన ప్రతిసారి కూడా అనే వాళ్ళ ముందు ఒప్పుకోకపోయినా దేవుని ముందు ఇక్కడ మనము ఒప్పుకొని తీరాలి. క్రైస్తత్వంలో మనం ఉండేటప్పుడు నేను ప్రభు నా మనిషిని ఇలా తక్కువ చేసి మాట్లాడాను, కించపరిచాను, నా మాటల ద్వారా తన ఎందుకంటే మన మాట అన్నప్పుడు వాళ్ళు బాధపడతారని మనకు తెలుసు. మనం ఎక్కడ ఒప్పుకోవలసిందే. ఒప్పుకోకుండా కానీ నేను రోజుకి వచ్చి వెళ్ళిపోతానని అంటే తప్పదండి. ఎందుకంటే నోటితో ఒప్పుకోవాలి మన ప్రతి పాపమని బైబిల్లోని ఉన్నది. ఇంకొకటి 142వ పేజీ రోమా 12 ఒకసారి చూద్దాం. కాబట్టి సహోదరులరా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకి సమర్పించుకుని దేవుని వాక్సభ్యులను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మరీ నూతన మగుటకు రూపాంతరం పొందుడి. హల్లెలూయా. చూసారండి, మీరు లోక మర్యాదను అనుసరింపక. మనం ఏం చేస్తాము? మనుషులు చూడాలని మెప్పు కొలితే చాలా చేస్తుంటాం, కానీ మనుషుల మెప్పు మనకి దేనికి పనికి వస్తుందండి? ఒకవేళ ధనం విషయంలో ఎవరైనా సహాయం చేసినా తిరిగి మనం ఇవ్వవలసిందే. ఈ మనుషులు కేవలం మనకి దేనికి? సహాయానికి. మన పిల్లలు దేనికి? సహాయానికి. ఎక్కడిక్కడ లోక మర్యాదలకే కానీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకి అవి ఎందుకు కూడా పనికిరావన్నమాట. మీరు లోక మర్యాదను అనుసరింపక, దేవుడే చెప్తున్నాడు ఈ లోకంలోని మర్యాదలు మనకి వద్దు అని చెప్తున్నాడు, అనుసరించుందని చెప్తున్నాడు. దేవుని చిత్తం ఏదో అదే మనము చెయ్యాలి. పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులను మారి నూతన మగునట్లు. అదేంటండి, నేను ఎప్పుడు 40 సంవత్సరాలు నేను ఎప్పటి నుంచో క్రైస్తవురాలిని. అదేంటి ఇంకా నేను అనుకూలంగా సంపూర్ణంగా నేను ఉండాలా? దేవుని చిత్తాన్ని ఇంకా నేను ఎందుకు పరీక్షించుకోవాలి? నన్ను నేను పరీక్షించుకోవాలా? మనకు మనమే అనుకోవాలి. దేవుని చిత్తం మీద పరీక్ష తెలుసుకొని మారి నూతన మగునట్లు రూపాంతరం పొందని అంటున్నారు. నేను ఎప్పుడో మారిపోయినా, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను ఎప్పుడో అన్నీ అయిపోయి మళ్ళీ వాక్యాల ద్వారా ఎందుకు మనకి ఇన్నేసి సంవత్సరాలు ఇలా చెప్తున్నారు? నేను మారిపోయి, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను చనిపోతే డైరెక్ట్ పరలోకానికే వెళ్ళిపోతాను. నేను ఎందుకు ఇంకా కూడా ఎందుకు దేవుడి దగ్గర నేను ఒప్పుకోవాలి? ఎందుకు ఒప్పుకోవాలంటే మన నోటి మాటలు మనకి కరెక్ట్గా లేవు. మౌనంగా ఉండే ప్రతి ఒక్కరు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, కానీ నీ నోటిలోంచి ఎవరినైతే నువ్వు తక్కువగా చూస్తామో దేవుని దృష్టిలో వాళ్ళే మొదటి స్థానంలో ఉంటారు. ఇది మాత్రం నేను చూసానండి. ఎవరిని నేను చూడకుండా ఇవేవి నాకేమి ఎక్స్పీరియన్స్ లేకుండా నేనేం చెప్పట్లేదు. నాకు ఇప్పుడు 40 పూర్తయి 41 వచ్చింది. ఈ 40 సంవత్సరాల్లోని ఎవరినైతే ఇంకొక వ్యక్తి తక్కువగా అనుకుంటారో దేవుని దృష్టి వాళ్ళే మొదట ఉండడం నేను చూశాను. అదేంటి ప్రభు, వాళ్ళకి ఏం తెలియదు కదా, నువ్వేంటి వాళ్ళే నిల్చోబెట్టుకున్నావంటే పరిస్థితులు. మొదటి వారు ఏమవుతారండి? కడపటి వారు అవుతారు. కడపటి వారు ఏమవుతారు? ఇవన్నీ మనకు తెలుసు, అయినా మన మాటలతో గాయపరచక మానము. ఎందుకంటే మన బుద్ధి ఆలోచనలు అవన్నీ కూడా నేను ఏంటంటే గేటు దాటి బయట మీరు ఎలా అయినా ఉండండి, అది మనకి అనవసరం. ఎందుకంటే అది అక్కడ ఎవరు చూడు, ఇది పరిశుద్ధమైన ఆలయం, ఇక్కడ దేవుడు ఉంటారు. నీ నోట్లోంచి వచ్చిన ప్రతి మాట ఎవరికైనా ఆదరణ కలిగించేటట్టే ఉండాలి, బలపరిచినట్టే ఉండాలి. నీ నోటి మాట వల్ల వాళ్ళు కానీ గాయపరిచి సన్నిధికి రాలేకపోతే తప్పు మనదే, లెక్క మనమే అప్పచెప్పాలి. ఎవరైనా, నేనైనానండి, ఒక్కొక్కసారి మనం ఒకరిని సమాధానపరచడానికి కూడా మనం రిస్కులో పడి మన నోట్లో మాట కూడా జారిపోతుంది. అయినా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుని ఎదుట నేను ఒప్పుకోను అని అంటే గర్విష్ఠం. లూసిఫర్ ఎవరండి? గర్విష్ఠి, ఒప్పుకోను. దేవుడు ఆకాశం నుంచి కిందకి తోసేయను. అలాగే కూడా
మనకున్న ప్రాబ్లమ్స్ మనకు చాలండి. ఎవరిని తక్కువగా చూసే స్వభావాలు మనలోంచి తీసివేద్దాం. మన అతిక్రమంలో ఒకళ్ళని తక్కువగా చూసామంటే మనకి ఏమొస్తుంది? ఎవరికున్న ఎంత డబ్బు ఉన్నాడు కంట అంత కష్టం ఉంటుందంట. పెద్దవాళ్ళు అనడం, మా నాన్నమ్మ గారు పెద్దవాళ్ళ మాటలు, డబ్బు ఉన్నోళ్ళకి అంత కష్టం, లేనివాడికి లేని కష్టం. ప్రతి మనిషికి సమస్య అనేది ఉంటుంది. అది ఆర్థికంగా కావచ్చు, అనారోగ్యంగా కావచ్చు, మనకున్న ప్రాబ్లమ్స్. మనకి ఇక్కడికి వచ్చామనుకో, ఎవరు ఎన్ని ప్రాబ్లమ్స్తో వస్తారో వాళ్ళని కూర్చోబెట్టి మనం మాట్లాడి, మన మాటల ద్వారా వాళ్ళ ఆదరణ కలగాలి. కానీ మన మాటల ద్వారా ఆవిడ దేవుడిని నమ్ముకుని బిడ్డగా ఉంది, ఆవిడ ఏంటంటే అలా మాట్లాడుతుంది, మన ముందు ఎవ్వరు అన్నారు. మనం లేనప్పుడు బయటికి వెళ్ళిపోయాకే మాట్లాడుకుంటారు. అందుకే వద్దు, మన బ్రతుకులు అలా ఉండకూడదండి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం వస్తున్నాం, దేవుడు మాటలు వింటున్నాము. దేవుడు నోటిని వచ్చిన మాటల వల్ల ఆదరణ కలుగుతుందని ఇన్ని సంవత్సరాలైనా మనం కూడా వస్తున్నాం. అలాగే ఎవరైనా వచ్చిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. సన్నిధి బలపడాలంటే, అనేక ఆత్మలు రావాలంటే మనం ఏక మనసు కలిగి ఉండాలి. అయ్యగారులు చెప్తున్నారు, దైవజనులు, పెద్ద పెద్ద దైవజనులు చెప్తున్నారు, అయినా మనలోని మార్పులను కనిపించట్లేదు. కనిపించాలి. ప్రతి ఒక్కరిని తక్కువ చేయకూడదు. ఇక్కడ వంటలు వండిన వాళ్ళు ఉంటారు, అని ఎంతో ప్రయాసపడతారు. మనం అనేస్తాం, చిన్న ఉప్పు తక్కువ అయిందనుకో, ఉప్పు తక్కువ కొంత చూసుకోలేదేమో, అన్నం ముద్ద అయిపోయిందేమో. కానీ వచ్చి వండడం ఎంత కష్టం. ఇంట్లో 2-3 వండడమే మనకి కొద్దిగా ఇదిగా ఉంటుంది. అలాగా మనం ఎవరిని కూడా తక్కువగా చూడకూడదండి. తక్కువగా చూసే మనస్తత్వాలు మనలోంచి తీసివేయాలి. మన నోటి మాట ద్వారా ఎవరిని నేను దేవుని సన్నిధి కోసమే చెప్తున్నాను. బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎలాగుంటాం అన్నది మనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ దేవుని మాటలు వినడానికి మాత్రమే మనం వస్తున్నాం. అది మనం ఒకటి గ్రహించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. అలాగా దేవుని మాటలు మనం అనేకమైన వింటున్నాం, కానీ దాన్ని పాటించే విధంగా మనం ఉంటున్నామా లేనంత కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఒంటరిగా ఉండేటప్పుడు చేసే ప్రతి ప్రార్థన, ఆకలితో చేసే ప్రార్థనలోని జయం నేను చాలాసార్లు చూశాను. ఎవరికైనా అంటే మన ఇంటి సమస్యలు బట్టి మనం ఇంకా ఈ ప్రాబ్లంకి ఎలాగా, అసలు నా దగ్గర ₹1 లేదు, డబ్బులు లేవు అనేటప్పుడు ఒక్క పూట అయినా సరే ఆకలితో ఉండి మీరు ప్రార్థన చేయండి, దేవుడు సమాధానం ఇస్తాడు. అది నా జీవితంలో నేను అనుభవించాను అనమాట. ఒక పాట చిన్నది, ఏమైనా చేయగలమని పాట నా తల్లిదండ్రులు లేనప్పటి నుంచి మాకు ఎంత ఆదరణ కలిగించిందంటే, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామానికే మహిమ తెచ్చుకుందు. నువ్వు మనం ఏ పనులు చేసినా దేవుని బిడ్డలుగా ఎవరికి ఘనత రావాలండి? దేవునికి మాత్రమే మన ఘనత వచ్చేగా మన పేరు. నన్నే పొగడాలి, నన్నే అవ్వాలి, నేనే గొప్పనా, దేవుని ముందు మొత్తం 0 అయిపోతాం. వద్దు, మనకు అలాగే వద్దండి. దేవుడు మనల్ని చూసి ఇప్పుడే 40 అంటే బ్రదర్ అన్నట్టుగా నాకు 40, ఇంకొక 50, నేను ఏమో 50 కూడా మనం చెప్పలేము. రోడ్డు ఎక్కిన తర్వాత ఎవరండి చంటి బిడ్డల్ని ఎలా చేస్తున్నారు ఒక్కొక్కటి చూస్తుంటే చాలా బాధ. లోకం చాలా పాడైపోయి ఉంది. దానివల్ల మనం ఎవరినైనా, మనం లేనప్పుడు కూడా మన బిడ్డలు బ్రతకగలగాలి. మన బిడ్డలు మన ముందు ఏమైనా చిన్న మిస్టేక్ చేస్తే తల్లిగా మనం సరి చేసేట్టు ఉంటుంటారు. వాళ్ళకి ఎంకరేజ్ చేసామంటే మనమే మొదట పాడు చేసిన వాళ్ళని అవుతాము. అది మనమే గ్రహించుకోవాలండి. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, కానీ అవన్నీ నేను చెప్పను, ఇంకా టైం ఎక్కువ ఉంది. అయితే దేవుని శిష్యులు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, 12 మంది ఎలా హతసాక్షులు అయ్యారు అని అనేసి లాస్ట్ టైం నేను అది చెప్పాను. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఆంధ్రేయ గారు అయితే ఇంటులాగా వేశారంటండి, సిలువ వేశారంట. దేవుని మాటలు చెప్పిన వాళ్ళు మనం ఏంటంటే వచ్చేదో పాడేస్తున్నాం, వాక్యాలు ఏవో చెప్పిస్తున్నాం, కానీ దేవుని కొరకు బాధలు భరించి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు దేవునితో ప్రయాణం చేశారు, దేవునితో ప్రయాణం చేశారు. వాళ్ళు కళ్ళారా చూశారు, దేవుని వేసే ప్రతి అడుగులో వాళ్ళు అడుగు వేశారు. ఎన్నెన్నో దేశాలు, ఒక్కొక్కరు ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కంట్రీలోని సమాజ క్యాథలిక్స్లో ఏంటంటే బిషప్స్ని, పెద్దవారిని మనమైతే అలా బర్రెలకు తీసుకెళ్ళి అలాగే, వాళ్ళైతే అలా చెయ్యరండి. దేవుని సన్నిధిలోనే తీస్తారనమాట. మధ్యలో మీరు సంక్రాంతిని ఆశ పెళ్ళికి వచ్చారు కదా, అక్కడ కూడా చూడండి వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత ఇలా ఉంటుంది. అది మనకు కనిపించదు, ఈక్వల్గా ఉంటుంది అనమాట. వాళ్ళని ఏంటంటే పునీతులు అంటారు. దేవుని పని కొరకు చేసిన వాళ్ళని ఒక ప్రత్యేకంగా దేవుని కొరకు ఉన్నారని వాళ్ళకి ఒక గుర్తింపు రావాలని అక్కడ వాళ్ళని పెడతారండి. అంటే దేవుని సన్నిధిలో దేవుని పని చేసి దేవుని కొరకై
ప్రయాసపడిన వాళ్ళని, సేవ చేసిన వాళ్ళని చాలా వెరీ వాల్యుబుల్గా చూస్తారన్నమాట. అంటే వాళ్ళు చనిపోక ముందు వాళ్ళు సొంత కార్యాలు చేసుకోలేదండి, దేవుని పని చేశారు అక్కడ, దేవుని మాటలు చెప్పారు అక్కడ. ఎన్ని సంవత్సరాలండి? క్యాథలిక్ ట్రైనింగ్ అయితే 12 సంవత్సరాలండి అబ్బాయిలకి. 12 సంవత్సరాల్లోని ఆఖరి క్షణంలోనైనా రిజెక్ట్ అయితే పంపించేస్తారు. అంతో కదా బ్యాక్ సైడ్ ఎంతో మంది పిల్లలు వెళ్ళి వచ్చేసి ఇప్పుడు తనకు సొంత జాబులు చేసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. క్రైస్తవత్వం అంటే ఈజీ అయితే కాదండి, చాలా కష్టం. దేవుడు నిజంగా ఈ పెనగాడ గ్రామానికి ఇంత మందిరాన్ని ఇచ్చి ఇంత లోనికి ఇంత అంటే తెలియడానికి టైం పట్టొచ్చేమో, కానీ తెలిసిన వారిని నిర్లక్ష్యం చేయకండి. అవకాశం ఉండే ప్రతిసారి కూడా బిడ్డల వల్ల మనకు ఎన్నో మాటల ద్వారా గాయపరచబడతాం, తల్లిదండ్రుల వల్ల, ఇంట్లోనే ఫ్యామిలీస్ వల్ల. కానీ దేవుని నోట నుంచి వచ్చే మాటల వల్ల మాత్రమే మనకి ఆదరణ కలుగుతుంది అనమాట. అలాగే ఆంధ్రయ్య గారు అయితే ఇలా ఇంటూలోని అతను వేశారటండి గారిని. పేతురు గారిని అయితే బండ మీద వేసి సిలువ తల ఇంచి కిందకి పైకటండి. నిజంగా చూస్తున్నప్పుడు అయితే నాకు కన్నీరు ఆగలేదు. ప్రభువా, నీ కొరకు ఇంతమంది ఇంత కఠినంగా మనం ఏం చేసామండి? అలాంటి ఎప్పుడైనా మనకంటే దేవుని పనిలో నేను చెప్తున్నాను, మనకంటే ఎక్కువ చేసే వాళ్ళని చూసి వాళ్ళలా నేను చేశానా, వాళ్ళు చేసే ప్రయాసపడినట్టు నేను ప్రయాసపడ్డానా, అలా లెక్కేసుకుంటే మనం జీరో అండి. మనం వినేసి వెళ్ళిపోతున్నాం. అవకాశం ఏదో వస్తే ఏదో చెప్తున్నాం, ఏదో 4 పాటలు పాడుతున్నాం. కానీ వీళ్ళైతే ఏకంగా వాళ్ళ శరీరాలను కూడా వాళ్ళు యాకోబు గారు ఏంచి తల అంట నరికారటండి. ఎవరైనా వచ్చి అవిలా దేవుడు వాక్యం చెప్తాము, దేవుడి కొరకు తల నరికించుకుంటే ప్రభావ మా పేపర్ గారిని ఎవరు చూస్తారు తండ్రి, మన మాటలు అలా ఉంటాయి. నిజంగా వాళ్ళు ఎంత త్యాగాలు చేశారు. అమ్మో, నా బిడ్డకి ఇంకా ఎడ్యుకేషన్ అవ్వలేదు, మా పాప ఏంటి ఇంకా డెలివరీలో చూడాలి. తల్లిగా మనమైతే మానవులు, మనం అంటే దేవుళ్ళు మొత్తం వీళ్ళు నిజంగా ఎంత ఏకత్వం అయిపోతే సొంత కార్యాలు చూసుకోకుండా శిష్యులందరూ ఒక్కొక్క దేశాలకు వెళ్ళిపోయి, నిజంగా మనం ఎంత అదృష్టం. తోమా గారు మనకి ఇక్కడికి రావడం, అనేక మందిరాలు కట్టడం, శిష్యుల్ని పెట్టడం, అతని ద్వారా మనకి ఇంత వాక్యం రావడం నిజంగా మనకి చాలా అదృష్టం అండి. అలాగా తల నరికి అలా చేశారండి యాకోబు గారిని. యోహాను గారిని అయితే నూనెలోని వేయిస్తే కాలేదటండి. కాలకపోతే మళ్ళీ తీసి తర్వాత అతనేంచి పద్మాసు మనం ఎక్కం కదా దాంట్లో పెట్టేశారంట. నిజంగా చెప్పండి, దేవుడిని నమ్ముకున్నందుకు నన్ను ఎవరైనా ఒక గదిలో ఒక 1 వారం రోజులు పెడితే మనం ఉండగలమా తలుపు తీయకుండా? అలాంటిది అక్కడ పెట్టేశారటండి. వీళ్ళకంటే మనం గొప్ప వాళ్ళమా? మనం ఉన్న ఈ జీవితంలో మనం ఏం చేసాం? ప్రార్థన చేసాం, పాటలు పాడాం. నేను చేసే తప్పులు దేవుని ఎదుట ఒప్పుకున్నాను. నేను ఏం చేశాను? అసలు ఏం చేయలేదు. మనకంటే సేవకులు అనేక మంది ఉన్నారండి. ఎప్పుడు దైవజనులు కూడా మన నోటు మాటుకొని ఏమి మనం అనకూడదు. ఎందుకంటే వాళ్ళలాగా మనం చేయలేటప్పుడు వాళ్ళని అనే అధికారం కూడా మనకి లేదు. జ్ఞానం ఉండాలి, చదువు ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, చాలా ఉంటాయండి. దేవుడు మనకు కొంతమందిని చూస్తే అనిపిస్తుంది దేవుడి పని కూడా దేవుడు అందరికీ ఇచ్చేదండి. సిన్సియారిటీ చూస్తారు, నోటి మాట చూస్తారు. నేను గ్రహించాను చాలా మందిని. నేను అలాగా అందరికీ కూడా అవకాశం అనేది వచ్చేది. నేను బైబిల్ 10 సార్లు చదివినా, నేను చదివాను నా కోసమని. నేను ఎదుటి వారికి చెప్పగలనా? త్యాగాలు చేయగలనా? నా బిడ్డల్ని, నా భర్తని, నా పిల్లల్ని వదిలేసి నన్ను దేవుడు ఎక్కడికైనా వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోగలనా? చేయలేము. మనం అలాంటి కొన్ని వింటే అప్పుడు మనం జీరో హీరో అన్నది మనకే అర్థమవుతుంది అనమాట. ఫిలిప్ గారు అయితే సిలువ వేయబడ్డారంటండి. భర్తలోని అయితే చర్మం, మన చర్మాన్ని ఒలిచే చిన్న వంట వండి చిన్న చాక్ ఏదైనా తగిలితేనే హస్బెండ్ వచ్చేస్తారు, కొడుకు వచ్చేస్తారు, అమ్మ ఏంటంటే దూదెట్టేసి వచ్చేసి చర్మం కోసుకోవడం అంటే మాటలండి వినడానికి నిజంగా వీళ్ళు చేసిన తగిన మనం ఏ పాటి వాళ్ళమే. మనం చాలా చిన్న సూది బెజ్జంలో దూరిన సూదిలో మనం ఇలా గుచ్చితే, అంటే దేవుని పనిలో మాత్రం ఎప్పుడు కూడా మనకంటే గొప్పవారిని చూసే మనల్ని మనం తగ్గించుకొని మన నోటి మాట మనం అదుపులో పెట్టుకోవాలి. ఇంకా అలాగైతే తోమా గారు బల్లెంతో వెనక నుంచి పొడవబడ్డారు. అక్కడ తన చేసుకుని సిలువనే పట్టుకొని అలాగా ఉండిపోయారు కొండ మీద అనేసి అదొకటి చూశాను నేను. మత్తయ్య గారు అయితే హతసాక్షి అయ్యారు, తలని నరికారంటండి. యాకోబు గారిని అయితే ముక్కలుగా నరికారంట. ఒక మనిషిని ముక్కలుగా
దేవుణ్ణి నమ్ముకొని దేవుని పని చేసిన వాళ్ళని ఇలాగా మనల్ని మనం గర్వించడానికి ఏమీ లేదండి. మనం ఏమీ లేదు. దేవుని మాట, ఒక మనిషి బాధలో ఉండే మనిషికి ఓదార్పును మనం ఇవ్వగలిగితే ఈ రోజుల్లో అది చాలండి. వెక్కిరించకుండా, వాళ్ళని హేళన చేయకుండా, కించపరచకుండా, అది సంఘాల్లో నేను చెప్తున్నాను. బయట మనం ఎలా ఉంటామన్నది మన ఇష్టం. దేవుని ఆలయం అంటే పరిశుద్ధమైనది. ఇది మనం దాన్ని కాపాడే బాధ్యత ఎవరిదండి? సంఘానిదే. సంఘం అంటే ఎవరివి? మనమే. ఎవరిని మనం తక్కువగా చూడకూడదు. యోధా గారు అయితే బల్లెంతోని వార్తను కూడా పొడిచారటండి. యాకోబు గారిని ముక్కలుగా, సీమోన్ గారిని అయితే రంపంతో కోసారటండి. ఇక్కడ చాలా మంది వడ్రంగులు ఉన్నారు. రంపంతో చెక్కన కోయిస్తేనే ఎలా ఉంటుందండి, మనిషిని కోసారంట. ఇవన్నీ మనం చేసుకోగలమా? ఇవన్నీ మనకు తెలుసు, చెయ్యగలమా? అనుకోకుండా ఏదో జరిగిపోతే అది వేరు, కానీ నన్ను నరుకుతున్నారు, నన్ను సిలివేస్తున్నారు, నాకు ఇలా చేస్తున్నారని తెలిసి నిల్చోగనే అంత ధైర్యం మనకు ఉందా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మన ఫ్యామిలీ గుర్తొస్తుంది. అందరినీ వదిలేసి వీళ్ళు చేశారంటే దేవుని నోట వచ్చే మాట విని సేవ చేసి వాళ్ళకి వాళ్ళే మరణం కూడా పొందారు. దేవుని నోటి మాటకి ఎంత విలువ ఉందండి. వాళ్ళు ఎంత లోబడ్డారు. మనం లోబడుతున్నామా? మన బిడ్డలకు మనం చెప్పుకోగలుగుతున్నామా? బాబు టైం అయిపోతుంది రా అంటే పిల్లలకే కోపం వచ్చేస్తుంది. వస్తుందండి, అది అందరింట్లో జరిగిందే. ఇక్కడ వాక్యం చెప్పగానే మనం ఏం చేస్తుంటే నేను వెంటనే నా కొడుకు కలిసి వస్తాను, మా అమ్మనంటే అంటున్నాను. అలా కాదు, అందరింట్లోనే జరిగినవే ఇవి. జరుగుతాయండి. వాళ్ళకి అర్థమవుతుంది. ఒక వయసు వస్తుంది. ఎప్పుడు ఎవరు ఏం చెప్పినా అప్పుడు ఎవరికి అర్థం అవ్వండి. నాకు అర్థం అవ్వలేదు. మా అమ్మ ఉన్నంత వరకు నేను చాలా ఆకతాయిగా ఉన్నాను. మా ఆశ పెళ్లి వరకు కూడా నేను చాలా ఆకతాయిగా ఉన్నాను. బాధ్యత అనేది ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత నా తల్లిదండ్రులు నా కోసం ఎంత కష్టపడ్డారు, మమ్మల్ని ఎలా పెంచారు, ఎంత మా కోసం ప్రయాసపడ్డారు, అవన్నీ నా వరకు వచ్చినప్పుడే నాకు తెలుస్తాయి. అందుకని నేను ఏంటంటానంటే బిడ్డలు త్రోవ తప్పినప్పుడు తల్లిదండ్రులుగా మనం చెప్పాలి. నేను మరణించినా కానీ మనం చెప్పే మాటలు వాళ్ళకి ఒక టైంలోని గుర్తొస్తాయి. గుర్తొచ్చేటప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట. యోదయ ఇస్కరియోతు ఉరి వేశారంటండి. అతనే వేసుకున్నారు. తర్వాత హిస్టరీ ఉంటుంది. నేను ఒకసారి అనుకుంటాను, ప్రభువా నీ కొరకు ఎంతమంది హతసాక్షులు అయ్యారు. చాలామంది ఇవైతే శిష్యులుగా మనకు తెలుసు. బయట కూడా చాలామంది చనిపోయారండి. రాళ్ళతో కొట్టబడ్డారు, నరకబడ్డారు. కొంతమంది అయితే మనకు అంత హిస్టరీ ఈ సోషల్ మీడియాలో కొద్దిగా తెలుస్తుంది, కానీ మనకు అంత లోతుగా తెలీదు. పెద్దవాళ్ళు అయితే కొంతమంది ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళు బుక్స్ అవి చదువుతారు, వాళ్ళకి ఇంకా అవన్నీ తెలుస్తాయి. మనల్ని మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలంటే ఏంటి? కులం ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాము. కులం అనే దాంతో కూడా చాలా మాట్లాడుతున్నారు. దేవుని నమ్ముకుని బిడ్డల కోసమే నేను చెప్తున్నాను. దేవుని దగ్గర కులము పనికిరాదు. ఎగిరెగిరి పడబాకే ఎముకల తోలుబొమ్మ. ఆ మాటకి చాలా అర్థం ఉందండి. ఎవరు పాడారో నాకైతే తెలియదు, కానీ నిజంగా తక్కువ క్యాస్ట్ వాళ్ళని కోసినా ఆ రక్తమే వస్తుంది, ఎక్కువ వాళ్ళని కోసినా ఆ రక్తమే వస్తుంది. దేవుడు నీకెలా కళ్ళు 2 ఇచ్చారో వాళ్ళకి కూడా 2 ఇచ్చారు. నీ కులం ఎక్కువ అయిందని నీకు అన్నీ ఎక్కువ ఇవ్వలేదు. వాళ్ళకి శరీర భాగాలన్నీ ఎలా ఉన్నాయో మనకు కూడా అలాగనే ఉన్నాయి. ఒకవేళ వాళ్ళకంట కులం బట్టి నీకేమైనా ఎక్కువ ఉంటే అది చెప్పుకొని నువ్వు గర్వపడు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. అలా కులం ఉంటే మనకు ఉండకూడదు, మతం ఉండకూడదు, గర్వం అనేది అస్సలే ఉండకూడదండి. లూసిఫర్కి ఫస్ట్ ఏమొచ్చింది? గర్వమే వచ్చింది. నేనే గొప్ప, నేనే ఎక్కువ, నేనే తక్కువ, నేనే అనుకునేటప్పుడు ప్రతిసారి అందరి దృష్టిలో మనం కిందకే ఉంటాం. దేవుని దృష్టిలో ఇంకా కిందకు ఉంటాం. మనం పైకి ఉండాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలంటే ఏదైనా మాట వచ్చిన కాపోలేమ్మా సరే అయిపోద్ది, బాధపడకు, నీ మాటలోని ఓదార్పు రావాలి. మనం సంవత్సరాలు బైబిల్ చదివి రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. అందరినీ చూసి వికరించే విధంగా ఉండకూడదు. మన సంఘాల్లోనే ఇలా జరుగుతుంటే ఇంకా బయటికి సంఘంకి తేడా ఏంటండి? ఇంకా మనం దేవుని దగ్గర దేనికి రావడం? ఆదరణ మాటలు మనకు వస్తాయనే కదా నోటి నుంచి మనకి. మన దేవుడు ఎవరండి? మరణమును గెలిచిన రాజు. రాజు బిడ్డలు ఎలా ఉండాలి? రాజులాగే ఉండాలి. కానీ మనం అలా ప్రవర్తిస్తున్నామా?
అలా మనం ప్రవర్తించట్లేదు, మన మాటలు అలా లేవు. అలా ఉండకూడదండి. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని మనం తక్కువగా చూడకూడదు. దేవుని దృష్టిలోని మనం తక్కువ చూసిన వాళ్ళనే దేవుడు గొప్పగా చూస్తాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు, అబ్రహాము సంతానం అని మనం అంటాము. మరి మనం ఎందుకు వినట్లేదు? నేను చిన్నవాళ్ళ కోసం చెప్పట్లేదు, పెద్దవాళ్ళు మనమైనా సరే జ్ఞానం కలిగి ఉండాలండి. బిడ్డలు ఏమైనా తప్పులు చేసినా చెప్పాలి. సన్నిధికి రాకపోతే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎంకరేజ్ చేస్తూ పంపిస్తూనే ఉండాలి. పంపిస్తుంటే ఇక్కడ ఏంటవుతుంది? ఇక్కడ పాడైపోవడానికి ఏం ఉండదండి. సినిమా హాల్కి వెళ్తే సినిమాని చూస్తే వెనకాతలు విజిల్ వేస్తారు, ఏళ్ళు వేస్తారు, అక్కడ పార్టీలు చేసుకుంటారు, అక్కడ చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక బీచ్కి వెళ్ళారు అనుకోండి, ఎవరితో వెళ్తున్నారో మనకు తెలీదు. అలాగే వెళ్ళినప్పుడు అక్కడ ఏడ్చాలి. దేవుని సన్నిధిలో మనం భయపడవలసిన అవసరమే లేదు. ఇక్కడ ఏదైనా మాట విన్నా కూడా వాళ్ళు బ్రతుకులు మారుతాయండి. మనం లేకపోయినా వాళ్ళు జీవిస్తారు. నేను ఏమైనా తప్పులు చెప్పుకుంటే నన్ను క్షమించండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక.